విదేశీ పర్యటనలు చాలానే చేశారు. అయితే ఎంతవరకు పెట్టుబడులు వచ్చాయేంటి అది తెలియదు. రెండవది తెలంగాణలో జరిగిన ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చారు. ఇప్పుడు శాసనసభ్యుడు సండ్ర వెంకట వీరయ్యకు నోటీస్ జారీ అయింది. ఇవాళ సాయంకాలంలోగా ఆయన ఏసీబీ ముందు హాజరు కావాలి. అట్లాగే మరో కొత్త క్యారెక్టర్ కూడా ఇందులోకి ఎంటర్ అయింది. జిమ్మి అనే వ్యక్తి. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడు లోకేష్ బాబుకు చాలా దగ్గరవాడు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనికి సంబంధించిన జిమ్మి ఈజ్ ఎ క్రికెట్ కోచ్. అతను స్టీఫెన్సన్ కొడుకు క్రికెట్ కోచ్గా ఉన్నాడు. ఆయన ద్వారానే ఈ డీల్ మొదలైంది అని చెప్తున్నారు. ఆయనకు కూడా నోటీసులు జారీని. వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఎస్సీ మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు మనతోటి. కర్నూలు నుంచి మోహన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. మోహన్ రెడ్డి గారు చెప్పండి, మీ ముఖ్యమంత్రి జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ సంవత్సర కాలంలో విదేశీ పర్యటనలు చాలానే చేశారు, పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. ఇప్పటికి వాటికి సంబంధించి ఏదైనా కార్యరూపం దాల్చినట్టుగా అనిపిస్తున్నదా? ఇప్పటికీ జపాన్ పర్యటనే కాదు, ఇప్పటికి చాలా దేశాలు తిరిగినారు. ఒక సంవత్సర కాలంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని విదేశీ పర్యటనలు చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కరని చెప్పచ్చు. ఇక్కడ ఏం ప్రాబ్లం, పెట్టుబడులు ఏమొస్తాయో కానీ ఇక్కడ పాలనను పట్టించుకోకుండా ఆ సౌండ్ తగ్గి అక్కడ ఆయన జపాన్ పర్యటన కానీ ఇంకొకటి కానీ తిరగడం వలన ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఇంకొకటి కానీ పట్టించుకునేది లేదు. మనకు ఇండస్ట్రీస్ ఎంత ముఖ్యమో ఇరిగేషన్ అంత ముఖ్యమైనది పోలవరం. ఈ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అలాగే మనకు నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటి ఆలోచన లేకుండా ఇవన్నీ చేస్తున్నారు. రెండోది, ఇప్పటికీ సంవత్సర కాలం తిరిగినారు, ఒక ప్రాజెక్టు కూడా ఎంఓయూ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఎంఓయూ అయినటువంటి ప్రాజెక్టులు ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ల్యాండ్ సర్వే కానీ ల్యాండ్ అలికేషన్ కానీ ఇంకొకటి అప్లికేషన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. సరే, డెఫినెట్గా ఇండస్ట్రీస్ కావాలి, ఇండస్ట్రియల్గా డెవలప్ కావాలి. ఇండస్ట్రియల్గా డెవలప్ అయితే మన రాష్ట్రం ముందరికి పోతుంది, దాంట్లో నో డౌట్. కానీ దాంతోపాటు ఇండస్ట్రీస్ డెవలప్ చేసే దాంతోపాటు మిగతా ఆర్గనైజేషన్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ చాలా అవసరం. దాంట్లో నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి నోటుకు ఓటు కుంభకోణం నుంచి ఆయన బయటపడేదానికి ఎక్కువ ఈ మధ్య కుంభకోణం నుంచి బయటపడిన తర్వాత బయట ఎక్కువ తిరగడం ఎక్కువైతుంది. రాష్ట్రం నుంచి ఈ మధ్య చూసాం, కంప్లీట్గా విజయవాడ విశాఖపట్నం అక్కడే తిరుగుతూ వచ్చారు. అక్కడైపోతేనే ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్ అయిపోతేనే ఈరోజు జపాన్ పర్యటన అంటున్నారు. మళ్ళీ వచ్చేసరికి ఇంకొక పర్యటన పెట్టుకుంటున్నారు తప్ప అడ్మినిస్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితులలో లేరు. ఈరోజు నోటుకు ఓటు విషయం వచ్చేసరికి నిజంగా ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఏమంటే మొత్తం ఎక్కడ ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అక్యూజ్డ్ని అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్యూజ్డ్ అందరికీ ఆంధ్ర రాష్ట్రంలో షెల్టర్ ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడ సేఫ్ జోన్గా పెట్టి వాళ్ళను ఎవరిని ఏసీబీ వాళ్ళు కానీ వాళ్ళ తెలంగాణ పోలీసులు కానీ ఇన్వెస్టిగేషన్ చేయకుండా వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం అనేది ఒక ప్రభుత్వ పరంగా చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరమైన సంగతి. ఇది మంచి సాంప్రదాయం కాదు. రేపు పొద్దున ఇక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఎవరైనా క్రిమినల్స్ని వేరే స్టేట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటా పోతే ఇట్లా జరుగుతూ పోతే రాజ్యాంగం అనేది విఘాతం కలుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే వాళ్ళు తప్పు చేయలేదన్నప్పుడు ఎప్పుడూ సండ్ర వీరయ్య గారిని ఆయనను ఇన్వెస్టిగేషన్ కానీ సహకరించి ఉండాలి. నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారే సండ్ర వీరయ్య గారిని డైరెక్ట్ చేసి నువ్వు పోయి చెప్పుపో అనేది చెప్పినాలి. ఎందుకంటే మేము నిర్దోషులం అని చెప్పుకుంటున్నారు కాబట్టి. ఎప్పుడైతే మీరు తప్పు చేయలేదో మీరు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేశారు కాబట్టే ఆ గిల్టీ ఫీలింగ్లోనే వీరయ్య పోయి ఏం చెప్తాడో ఎటువంటి నిజాలు బయటకు వస్తాయనేటువంటి భయంతో దాదాపుగా నెల రోజులు వీరయ్య గారికి ఆంధ్రప్రదేశ్లో షెల్టర్ ఇచ్చి ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి ఆయనను ఇప్పుడు నెల రోజుల తర్వాత బయటికి తీసుకొని వస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో నెల రోజులు షెల్టర్ ఇచ్చినారు, ఆయనను అజ్ఞాతంలో కాపాడినారంటే గవర్నమెంట్ కోఆపరేషన్ లేకుండా అది జరిగేటువంటి విషయమేనా? ఇది చిన్నపిల్లలను అర్థం చేసుకునేటువంటి ఈ పరిణామాలన్నీ కూడా నేషనల్ ఛానల్స్లో కానీ జాతీయ మీడియాలో కానీ వచ్చినప్పుడు జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువును పణంగా పెట్టి వీళ్ళు రాజకీయం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించకుండా ఉన్నారు. ఓకే, సరే, మనం మిగతా పెద్దలతో మాట్లాడదాం. కృష్ణసాగర్ గారు జపాన్ పర్యటనలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. దిస్ ఇస్ సెకండ్ టైమ్ ఈజ్ గోయింగ్ టు జపాన్ ఇన్ ది లాస్ట్ 1 year. ఏమిటి ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనల వల్ల నిజంగానే
అంటే రాష్ట్ర ఎక్స్చెకర్కి అయితే బోలెడంత ఖర్చు తప్పనిసరిగా. వాళ్ళు ముఖ్యమంత్రులు ఒక్కళ్ళే వెళ్ళారు, వాళ్ళ వెంట టీం వెళ్తుంది, ముఖ్యమంత్రుల వెంట అధికారులు వెళ్తారు, మంత్రులు వెళ్తారు, ఓ బృందం వెళ్తుంది. విదేశీ పర్యటనలు, మన ప్రధానమంత్రి కూడా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. బట్ ప్రధానమంత్రి ఫారిన్ టూర్స్కి, రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫారిన్ టూర్స్కి డిఫరెన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తరచూ విదేశాలకు వెళ్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగే లాభం ఏమిటి, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలని అందరం కోరుకుంటాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటాం. కొత్త రాష్ట్రాలు దానికోసం ప్రమోషనల్గా మనం వేరే దేశాలకు పోయి అక్కడి నుంచి ఏమైనా మనం ఇన్వెస్ట్మెంట్స్ తేవాలనుకోవడం కూడా తప్పేం లేదు. అయితే తేగలుగుతామా అన్నది ఒక ప్రశ్న. ప్రధానమంత్రి గారు పోవడం అన్నది, మోహన్ రెడ్డి గారు చెప్పిన ముందు స్థానికంగా కుదుటపడాలి కదా, ఇక్కడ అనేక సమస్యలు ఉన్నవి. అదే అంటే మనం ఓన్లీ ఇండస్ట్రియల్గా మాట్లాడుతున్నాం కాబట్టి, లేకపోతే అగ్రికల్చర్ గురించి మనం తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. ప్రధానమంత్రి గారు పోయేది అంతర్జాతీయంగా వారు డెవలప్ చేసుకోవాల్సిన, దేశానికి డెవలప్ చేసుకోవాల్సిన సంబంధాలు, బాంధవ్యాలు, తర్వాత స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఇమేజ్ పెంచడానికి పోతా ఉన్నారు. ఎప్పుడైతే బిజినెస్ సమ్మిట్స్కి పోతా ఉన్నారో వారి వెనకాల ఒక ప్లటూన్ ఆఫ్ బిజినెస్ లీడర్స్ పోతారు. ఎప్పుడు కూడా ప్రధానమంత్రి కానివ్వండి, రాజకీయ నాయకులు, కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్లో ఉన్నవాళ్ళు బిజినెస్ చేయలేరు, పిచ్చింగ్లు చేయరాదు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేయరాదు. వారు చేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే అంబానీయో, అడానీయో, ఇంకెవరో టాటానో, బిర్లానో వాళ్ళు పోయేది. వాళ్ళు పోయి వాళ్ళు మాట్లాడుకొని ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోవాలి. మనం దానిలో స్టేట్గా ఫెసిలిటేట్ చేయగలం తప్పించి ట్రాన్సాక్షనల్ ఫెసిలిటేషన్ చేస్తే మళ్ళీ అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పోతుంది. అది పక్కకు పెడితే 10.4% గ్రోత్ రేట్ నుంచి చైనా ఈరోజు 7.4% గ్రోత్ రేట్కి వచ్చింది. మనం 4.2% నుంచి ఈరోజు 7.5% గ్రోత్ రేటుకి పోబోతున్నాం. అంటే ప్రపంచంలోనే అతి పెద్ద అభివృద్ధి చెందే దేశంలో నంబర్ 1 పొజిషన్లో ఇండియా ఉన్నది. మనం బయటికి పోయి ఎవరిని వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అందరూ వచ్చి ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పోయేది ఎక్కడ పోవాలంటే బాంబేకి పోవాలి, బెంగళూరుకు పోవాలి, లేకపోతే ఢిల్లీకి పోవాలి. పోయి ఇక్కడ బిజినెస్ లీడర్స్ని అందరినీ తీసుకుపోయి అక్కడ బిజినెస్ లీడర్స్ని ఒక ఫెసిలిటేషన్ చేస్తే, సమిట్స్ చేస్తే, ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తే అక్కడ ఏమన్నా మనకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ భారతదేశానికి రమ్మని మనం పిలవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వచ్చున్నారు. ఇన్వెస్ట్మెంట్లు మీ స్టేట్కి రావాలంటే ఇక్కడున్న దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద కంపెనీలు, వరల్డ్లో ఉన్న అన్ని టాప్ 200-300 కంపెనీస్ ఆల్రెడీ వచ్చున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ వచ్చున్నాయి. వాళ్ళ హెడ్ ఆఫీసులు అన్నీ బాంబేలోనో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో ఉన్నాయి. కాబట్టి అక్కడికి పోయి చేస్తే ఖర్చు కూడా తగ్గుతుంది. అసలు నిజంగా మనం రాబట్టుకోవాలంటే, ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టుకోవాలంటే వీళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఇంకొకటి, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా, రాష్ట్రాన్ని ఎందుకు మన దగ్గరికి రావాలి అని చూపెట్టకుండా మనం పిలిస్తే ఇక్కడ మనకే సెక్రటేరియట్ లేదని మనం అనుకుంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకే క్యాపిటల్ లేదు, మనకే సెక్రటేరియట్ లేదు, మనకే ఒక వెసులుబాటు లేదు, 5 స్టార్ హోటల్స్లో మనం నడిపించాల్సి వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేస్తారన్నది కూడా ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఫోకస్ అట్లీస్ట్ ఒక 2-3 సంవత్సరాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పెట్టి ప్యారలల్గా వచ్చే ఆర్గనైజేషన్స్ని, ఉన్న ఆర్గనైజేషన్స్ పెంచుకొని అప్పుడు మీరు యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందని మా సలహా, మా మిత్రపక్షం కాబట్టి సలహా ఇస్తాం. ఓకే, మీరు కూడా భాగస్వామ్యంగా ఉన్నారు, అందుకనే సలహా భాగస్వామ్యంగా ఉన్నారు, కేంద్రంలో వారు భాగస్వామ్యంగా ఉన్నారు. రంగారెడ్డి గారితో మాట్లాడదాం. రంగారెడ్డి గారు చెప్పండి, ముఖ్యమంత్రుల విదేశీ పర్యటనలు, తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దగా పోతున్నట్లేరు, అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చినారు అంతే తప్ప, సింగపూర్ వెళ్ళి వచ్చినట్టున్నారు అంతే తప్ప ఎక్కడికి వెళ్తున్నట్లేరు. ఆయన ఇక్కడిక్కడే స్థానికంగానే ఆయన చాలా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం తరచూ విదేశీ పర్యటనలు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రులకు తెలియనిది ఒకటి ఏంటంటే, వారు కృష్ణసాగర్ గారు చాలా బాగా చెప్పారు. ఏంటంటే మనం ఇంకా ప్రిమిటివ్ స్టేజ్లో లేము, వీ హ్యావ్ గ్రోన్ అప్ సచ్ ఏ స్టేజ్. ఒకటేంటంటే మనం మానవుల వనరులను, మనకున్న సిస్టమ్ను ఇంకా మోడర్నైజేషన్ చేసుకోవాల్సిన ప్రభుత్వాలు విడిచిపెట్టి ఇంకా పోయి ఇంపీరియలిస్ట్ దేశాల కాడ పోయి మనకు ఈ టెక్నాలజీ ఏంటి, మాకు ఇది ఉన్నాయని కాదు. ఇవాళ వరల్డ్ ఇంటలెక్చువల్స్, మన మేధావులంతా ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఏ యుగంలోనైనా మన వాళ్ళని మనం కన్సిడర్ చేయకుండా అదేదో పేపర్లలో, టీవీలలో జపాన్లో పోయి ఏదో చేస్తుంది. జపాన్ కన్నా, అమెరికా కన్నా, అన్ని దేశాల కన్నా అభివృద్ధి దేశ కోణంలో నడిచే మా మ్యాన్ పవర్ అంతా ఉంది, తన మ్యాన్ పవర్ ఉన్నది. దాన్ని విడిచిపెట్టి ఇవాళ ఇది కనబడటానికి ఏంటంటే స్ట్రాటజికల్గా, అంటే జపాన్కి పోయి చాలా కష్టపడి నేను చాలా అది చేసినట్టు అది ఇది మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు కూడా వారు మాట్లాడేది ఎప్పుడు జూబ్లీ హిల్స్ కాడ ఒక బిల్డింగ్ కడితే హైదరాబాద్ డెవలప్ అయిందని. హైదరాబాద్ డెవలప్ అయ్యింది నిజాం పీరియడ్ల నుంచి.
అప్పుడు 3 లక్షలకు ఉండే మన గండిపేటను 25 లక్షలకు ట్యాంక్ ప్లాన్ చేసి కట్టిండు. అది డెవలప్మెంట్ అంటారు. కానీ ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కట్టి డెవలప్మెంట్ అయ్యిందని దీనే నేను చేసిన అనడానికి ఆ పబ్లిసిటీ స్టంట్కు పనికి వస్తుంది. కానీ అక్కడ ప్రజలకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఏ విధమైన డెవలప్మెంట్ లేదు. ఇక్కడ వారు అన్నట్టు సాగర్ గారు అన్నట్టు చాలా బాగా చెప్పారు. ఆ కోణంలో ఇక్కడ ఉన్న వనరులను ఇప్పుడు ఇవాళ ఇక్కడ మనకు ఒక పక్క రాష్ట్రానికి ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, వారికి ఏం అడ్వాంటేజ్, ఈ రెండింటిని ఎట్లా షేర్ చేయాలన్నది స్ట్రాటజికల్గా ఉండాలి. కానీ మనం ఉత్తగానే అనవసరంగా జపాన్కి పోయి ఇవాళ మన తాన ఉండే పిల్లలు, నేను మొన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పోతే వాళ్ళు ఏమి చదువుకున్న రీసెర్చ్ వింగ్స్ కింద చూస్తే మనం ఊహించుకోక అందం లేవు. అతను 50,000 ఉద్యోగం చేసేటోడు నేను 10,000 కోట్ల టర్నోవర్ చేసే టెక్నాలజీ ఉన్నది నా తన విధంగా మాట్లాడుతారు. అసలు మాకే అర్థం కాని పరిస్థితిలో చేస్తారు. ఈయన జపాన్కి పోయి ప్యారిస్ పోయి ఆ కట్టిన పాత బంగ్లాలు చూసి వచ్చి అక్కడ ఉన్న డెవలప్మెంట్ చూసి సంతోషపడడానికి పిక్నిక్ పోయినట్టుంది. కానీ బట్ సైంటిఫికల్లీ ఇండియాలో ఉన్న మ్యాన్ పవర్ను యూజ్ చేసుకున్న విధానాలను, ఇక్కడ ఉండే రైతుల టెక్నాలజీని విధానం, ఇంకేదైనా టెక్నాలజీ ఉంటే ఒక ఎక్స్పర్ట్ని పంపించి దాని ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవచ్చు. ఇవాళ మనం ఫిజికల్గా పోయి చూసే సిస్టమ్ కాదు, ప్రపంచాన్ని మన ఆఫీస్లో కూర్చొని చూడవచ్చు. ఇక రోజు అక్కడనే తిరగాలంటే హైదరాబాద్ క్యాపిటల్ ఎందుకు ఆడనే ఎన్నో తన క్యాపిటల్ పెట్టుకుని అట్లా తిరిగితే బాగుంటుందో ఏం పాడు. ఆఖరికి అదే విధంగా వస్తున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయకుండా మీరు పోయి ఎవరిని ఆహ్వానించారు. అవును, మనకున్న ప్రయోజనం ఉండదు. మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్న వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇంకోటి కానీ కొన్ని లక్షల టీఎంసీ సముద్రంలో పడుతుంది. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. పోనీ అక్కడ పోయి ఒక 10,000 కోట్లది ఏమైనా తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్లో డెవలప్మెంట్ చేసేందుకు లేదు. ఆ బిల్డింగ్స్, ఆ టెక్నాలజీ కట్టడము నేను అక్కడ ఇక్కడ చూసి వచ్చి ఇక్కడ కాపీ కొడదామన్న స్టేజ్లో అవసరం లేదు. మన నరసింహ గారితో కూడా మాట్లాడుతుంది. నరసింహ గారు, మీ ముఖ్యమంత్రి ఏం పోటీ పడుతున్నట్లేరు విదేశీ పర్యటనల విషయంలో. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేలని పార్టీలోకి ఆహ్వానించడం లేదా ఎమ్మెల్యేలు ఇతరులు కొనకుండా చూసుకోవడంలో నిమగ్నమైనట్టు. ఒకసారి ఎస్వి మోహన్ రెడ్డి గారు అది రియాక్ట్ అవుతున్నారు, మాట్లాడొస్తాను. మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు విదేశీ పర్యటనలు పోయి చేసుకుంటూ వస్తున్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఫస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో, ఇండస్ట్రియల్ పాలసీ అనౌన్స్ చేసి ఏం ఇంటెన్సివ్స్ ఇస్తారు అనేది ఒకటి అనౌన్స్ చేయాలి. ఈరోజు ఫస్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే స్పెషల్ స్టేటస్ అనేది అవసరం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సెస్లో వాళ్ళకి ఏమి బెనిఫిట్ కల్పిస్తాయనే ప్రతి ఇండస్ట్రియలిస్ట్ ఆలోచించేది. ఎవరైనా సరే ఒక రాష్ట్రానికి, కొత్త రాష్ట్రంలో వచ్చి ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేనటువంటి స్టేట్లో వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ మాకు ఇండస్ట్రీస్ పెడితే మాకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, మాకు వచ్చేటువంటి అడిషనల్ బెనిఫిట్స్ ఏమనేది చూస్తారు. ఆ బెనిఫిట్స్ గురించి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమీ అనౌన్స్ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి హామీలు కూడా ఇప్పించేటువంటి పరిస్థితి లేదు. కేవలము ఒక 15% డిప్రిషియేషన్ మీద అనౌన్స్ చేయడమే జరిగింది. కాబట్టి ముందు ఫెసిలిటీస్ అనౌన్స్ చేయలేదు. మొన్న ఒక టీవీ డిస్కషన్లో చూసాం, ఒక ఐటీ కంపెనీ వాళ్ళు ఒక క్వశ్చన్ వేశారు, ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి ఐటీ ఇండస్ట్రీస్ పెట్టమని. మేము ఐటీ అక్కడ పెట్టాలంటే మాకు అక్కడ బిల్డింగ్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పైగా ఇక్కడ స్క్వేర్ ఫీట్కి ఉండే రెంట్ కంటే అక్కడ 2 ఇంతలు 3 అంతలు ఉంది. గవర్నమెంట్ ఇంతవరకు ఒక బిల్డింగ్ ప్రొవైడ్ చేసి మాకు ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి బిల్డింగ్ ప్రొవైడ్ చేస్తే మేము ఐటీ కంపెనీలు పోయేదానికి అవకాశం ఉంది. కానీ ఇంతవరకు అటువంటి ప్రయత్నమే చేయకుండా మమ్మల్ని ఐటీ కంపెనీలనే రాండంటే మేము ఎక్కడ పోయి అక్కడ టెంట్లలో పోయి ఐటీ కంపెనీలు వీ కెనాట్ రన్ ఐటీ కంపెనీ షెడ్స్ అండ్ టెంట్స్ కదా అని వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు. అంటే అక్కడ అర్థం వచ్చేది ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయకుండా జపాన్ తిరగడం కానీ సింగపూర్ తిరగడం కానీ దీనివల్ల ఎంత ఖర్చు వస్తుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చంద్రబాబు నాయుడు గారి వాస్తు కోసం బిల్డింగులు మార్చడం కానీ, ఆయన లగ్జరీ ట్రిప్స్ కానీ, ఆయన చేసినటువంటి విదేశీ ఖర్చులు కానీ, లేదంటే ఆయన పెట్టినటువంటి మీటింగ్స్ కానీ, ఆయన ప్రమాణ స్వీకారం కానీ, ఇటువంటి దానిలకు అన్నిటికీ కలిపితే ఇప్పుడు దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి సంఘటన మనకు తెలుస్తుంది. అంటే అటు కాన్సన్ట్రేషన్ లేదు, ఇటు డబ్బులు పోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ముందే క్రైసిస్లో ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా ఇటువంటి దుబారా ఖర్చులు తీసుకుంటా మీ వెంట ఒక 20-30 మందిని తీసుకుపోతున్నారు, ఎంపీలను తీసుకుపోతున్నారు, ఎమ్మెల్యేలను తీసుకుపోతున్నారు, రాజ్యసభ సభ్యులను తీసుకుపోతున్నారు. వీళ్ళందరితో అవసరమే ఉందండి. ఇందాక చెప్పారు ఇండస్ట్రీస్ని తీసుకుపోయి ప్రమోట్ చేయాలి. కానీ
లేదా ఎకనామిస్ట్లను తీసుకుపోవాలి, ఎకనామిస్ట్లను తీసుకుపోయి వాళ్ళను ప్రమోట్ చేసేదానికి పెట్టాలి. పొలిటికల్ ఇది లగ్జరీ ట్రిప్ ఉన్నట్టుంది వాళ్ళ మినిస్టర్స్. మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ మోహన్ రెడ్డి గారు, వి గాట్ యువర్ పాయింట్. ఇండస్ట్రియల్ ప్రమోషన్ ట్రిప్ లా కనపడడం లేదు ఇది. యా మోహన్ రెడ్డి గారు, వి గాట్ యువర్ పాయింట్. నరసింహ గారితో మాట. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విదేశీ పర్యటనలో పోటీ పడలేదు అనే మాట అడిగారు. మీ ముఖ్యమంత్రి అసలు ఎటు వెళ్ళడం లేదు, ఇక్కడే బిజీగా ఉన్నారు శాసనసభ్యుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో, శాసనసభ్యుల్ని తెచ్చుకోవడంలో. తెలంగాణలోని 10 జిల్లాల్లో ప్రజలకు ఏదైతే మౌలిక వసతుల సదుపాయం కోసం ఏదైతే పని చేయాలనో, ఏదైతే నీటి కోసం కావండి, మిషన్ కాకతీయ పేరుతో నిన్న చెరువులను తొలగించినాం. ఇప్పుడు ఏంటంటే హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు పెంచి గ్రీనరీ జోన్ డెవలప్ చేయడం కోసం హరితహారం పేరుతో గ్రీనరీ జోన్ డెవలప్ చేసిన కూడా కృషి చేస్తూ ఉన్నాం. షాదీ ముబారక్ పేరుతో కానీ వివిధ అంశాల పట్ల ఏంటంటే ఇక్కడి ప్రాంతాన్ని, ఇక్కడి ప్రజలను అభివృద్ధి చేయడం కోసం కృషి చేయడంలో భాగంగా 24 గంటలు గత 13 నెలల కాలంలో సీఎం కేసీఆర్ గారు మా నాయకుడు తిరగలేకుండా ఉన్నాడు. విదేశీలకు పోయి విదేశీలో ఇది చేయాల్సినంత అంటే సమయం లేదు అసలు వాస్తవానికి. అయితే మాటికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు, తెలంగాణ తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం తెలంగాణ టీడీపీతోనే వచ్చిందని కామెంట్ చేస్తూ ఉంటారు. అయితే మేమేమంటున్నామంటే, నీ 30,000 ఎకరాల భూమి తీసుకున్నాం రాజధాని కోసం, అయితే అక్కడ ప్రజలందరినీ మోసం చేసినాం, రైతులందరినీ. మరోవైపు ఏంటంటే అక్కడ వాస్తు పేరుతోటి సింగపూర్ వాస్తు శాస్త్రజ్ఞం తీసుకొచ్చి వాస్తు చూపించుకోవాలని చూస్తూ ఉన్నాం. అయితే అట్లా విదేశీ సింగపూర్ వాళ్ళ యొక్క వాస్తుని చూపించుకున్నాడు. ప్రపంచంలోని మేధావిని కానీ జ్ఞానం కానీ మన పూర్వీకులు, భారతదేశంలోని పూర్వీకులే మనకు అందించిన విజ్ఞానాన్ని, అలాంటి వాళ్ళు భారతదేశాన్ని అవమానించినట్టు కదా, తెలుగు ప్రజల ఆత్మగౌరవం దాన్ని కించపరిచినట్టు కదా. ఒకటి మాటికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని కామెంట్ చేస్తూ ఉంటే, ఈరోజు విదేశీ పౌరుల ప్రయాణం చేస్తున్న క్రమంలో ఏదైతే ఉందో ఇది తెలుగు ప్రజలను అవమానిస్తున్నట్టు కాదా అని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. రైట్. మనం సాగర్జీ, నేను మీతో మాట్లాడడం ఇంకొక షార్ట్